నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొందరు నేతల పేర్లు చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళ నియోజకవర్గం గుర్తొస్తుంది. అందులో కొందరు చాలా ప్రముఖంగా ఉంటారు. దాంట్లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కన గుర్తొచ్చేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వల్లభనేని వంశీ. అటు సినిమాల పరంగా ఇటు రాజకీయాల పరంగా ఎప్పుడూ ఆయన గురించి ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మొన్న కూటమి ప్రభుత్వం గెలిచాక ఆ తర్వాత ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైలు జీవితం అనుభవించడం, అనారోగ్యం పాలవడం మనం చూసాము. ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తారా అంటూ ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ బ్యాక్ టు ఫీల్డ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆయన ఆరోగ్యం కుదుట పడిందా, మరి ప్రత్యక్ష రాజకీయాలు మీదట ఆయన చురుగ్గా ఉండబోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి గారు. నిజంగా దుందుడుకు స్వభావము, ఒకప్పుడు మెతక వైఖరి అన్న పేరు, ఆ తర్వాత తెలియకుండానే కాంట్రవర్సీలో ఇరుక్కున్న విధానము, కొన్ని సందర్భాల్లో నోరు జారి నెత్తి మీదికి తలనొప్పులు తెచ్చుకున్న అనేక అంశాలు వెరసి వల్లభనేని వంశీ గారు మళ్ళీ ఫీల్డ్లోకి బ్యాక్ అయ్యారన్న న్యూస్. ఒక్కసారి ఆయన గురించి. వాస్తవానికి ఏంటంటే వల్లభనేని వంశీమోహన్ గారు విద్యాధికుడు. ఆయన 10th ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ అన్న విషయం, టాప్ ర్యాంకర్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. టాప్ 1 to 10 ర్యాంక్స్లో ఆయన ర్యాంక్ ఉండేది, అంత విద్యాధికుడు. ఆ తర్వాత ఆయన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి MBBSc అంటారు, మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, అందులో బంగారు పథకం సాధించినటువంటి విద్యార్థి, గోల్డ్ మెడలిస్టు. తర్వాత ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముందు అంటే ఆయన గన్నవరంలో పుట్టారు, పెరిగారు, చదువు నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి ఆ సామాజిక వర్గంలో, కమ సామాజిక వర్గంలో పరిటాల రవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుని పరిటాల రవి గారితో కలిసి ఆయన అనుయాయులుగానో లేకపోతే ఆయన అభిమానులుగానో ప్రయాణం సాగించినటువంటి వాళ్ళు వల్లభనేని వంశీమోహన్ గారు కూడా ప్రథమ వరుసలో నిలుస్తారు. 2009 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఆయన విజయవాడ లోక్సభకి పోటీ చేశారు. లగడపాటి రాజగోపాల్ గారు రెండోసారి 2004 ఆయన గెలుపొందారు. 2009 లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో కేవలం 13,000 లోపు 12,000 పైన ఆ ఓట్ల తేడాతోనే వంశీ గారు ఓడిపోయింది. అలా ఓటమితో ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఓటమితో అంటే అక్కడ చనుమోలు రాజీవ్ అనుకుంటా, చనుమోలు వెంకటరావు గారి ఆ అబ్బాయి మనవడం, అతను మనకి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు రంగంలో. దాంతో ఆ త్రిముఖ పోరులో మీకు వల్లభనేని వంశీమోహన్ గారు 2009లో ఓడిపోయారే కానీ ప్రజారాజ్యం లేకుండా ఉంటే లగడపాటి రాజగోపాల్ గారిని కూడా వల్లభనేని వంశీమోహన్ గారు ఆ రోజే ఓడించి ఆయన మొదటిసారి జయకేతనం ఎగురవేసేవారు. త్రిముఖ పోటీ వల్ల సాధ్యపడలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పైగా హోరాహోరీ పోరులో కేవలం 13,000 లోపు ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయింది. 14కి వచ్చేటప్పటికి మనకి గన్నవరం నియోజకవర్గం నుంచి డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారిని, ఆయన మీద దుట్టా రామచంద్రరావు గారు కాపు సామాజిక వర్గం. ఈ గన్నవరం నియోజకవర్గం ఎట్లా ఉంటుందంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు యోధుడు, ఆయన 3 పర్యాయాలు ఆయన పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం. వెలివేలు సీతారామయ్య గారిని, తెలుగుదేశంలో మూల్పూరి బాలకృష్ణారావు గారిని, ఆ తర్వాత మనకి గద్ది రామ్మోహన్ రావు గారు మొట్టమొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశంలో టికెట్ నిరాకరించి దాసరి బాలవర్ధన్ రావుకి ఇస్తే గద్ది రామ్మోహన్ రావు గారు 94లో స్వతంత్ర అభ్యర్థిగా గెలవటం. ఆ తర్వాత గద్ది రామ్మోహన్ రావు గారు విజయవాడ లోక్సభకు వస్తే దాసరి బాలవర్ధన్ రావు గారు ఆయన గెలవటం. తర్వాత మీకు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని యాదవ సామాజిక వర్గం. ఇట్లా మొదట రెడ్లు పుచ్చలపల్లి సుందరయ్య గారు, తర్వాత కమ సామాజిక వర్గం, యాదవుల నుంచి ఒకసారి తిరిగి మళ్ళీ వల్లభనేని వంశీమోహన్ గారు ఇక్కడ ఆయన రావటం జరిగింది. ఇక్కడ వైకాపా ఏంటంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహాధ్యాయ అయినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు 14 ఎన్నికల్లో. 10,000 లోపు ఓట్ల ఆధిక్యతతో 9,400 అనుకుంటా, 9,400 ఓట్ల ఆధిక్యతతో వల్లభనేని వంశీమోహన్ గారు శాసనసభ్యుడిగా ఆయన మీద విజయం సాధించి ఆయన శాసనసభలోకి అడుగుపెట్టి 14 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వల్లభనేని వంశీమోహన్ గారు కూడా శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. 19 ఎన్నికల్లో ఆయన గెలిచింది కూడా వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారి మీద. ఈసారి కమ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గన్నవరం అనేది కమ సామాజిక వర్గ సంప్రదాయ స్థానం. అది కాపులు యాదవులు ఉన్నప్పటికీ పూర్తిగా కమ్మవారి యొక్క ఆధిపత్యం ఎక్కువ, వారి సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు గారికి అవకాశం ఇచ్చారు.
ఆయన మీద 838 స్వల్ప ఓట్ల తేడా అయినప్పటికీ హోరాహోరీ పోరులో మీకు వల్లభనేని వంశీమోహన్ గారు గెలిచారు. ఆ గెలవడానికి కారణం ఏంటంటే మీకు ఎనికేపాడు అనేది పూర్తిగా కమ్మవారి ఆధిపత్యంలో ఉంటుంది. అట్లాగే రామవరప్పాడు అంటారు. మనం విజయవాడలో నుంచి బెన్ సర్కిల్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళేటప్పటికి అది రామవరప్పాడు రింగు, రైట్ తీసుకోగానే అదంతా రామవరప్పాడు. ఆ రామవరప్పాడు మొత్తం ఏంటంటే ఆ మండలం ఏంటంటే కాపుల యొక్క ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళతో చాలా సత్సంబంధాలు నేర్పారు. ఎందుకంటే డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారికి ఆ కాపులు ఇచ్చేటటువంటి ప్రాంతం కేవలం ఆయన మీద 9,400తోనే వంశీమోహన్ గారు అంత క్రితం గెలుపొంది అక్కడ ఆ మండలంలో ఉన్నటువంటి ఆ తీవ్రతను ఆయన గమనించి కాపులతో చాలా సఖ్యతగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అది 838 ఓట్లు ఆధిక్యతతో యార్లగడ్డ వెంకటరావు గారి మీద గెలవడానికి వల్లభనేని వంశీమోహన్ గారికి చాలా ఉపకరించింది. గెలిచిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆయనని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఆయన వైకాపాలో చేరి వైకాపా శాసనసభ్యుడిగా నేను కొనసాగటం జరిగింది. ఆయన ఎవరు అవునన్నా కాదనుకున్నా ఈజ్ ఎ లీడర్ మెటీరియల్ అండి. ఎందుకంటే ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో, ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఎవరు ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే మాట్లాడారో మాట్లాడాల్సి వచ్చింది. ఆయనైనా కొడాలి నాని గారైనా మాట్లాడిన తర్వాత ఏంటంటే సొంత సామాజిక వర్గంలోనే ఇద్దరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి ఆ రెడ్ బుక్లో ఖచ్చితంగా ఆయన వీళ్ళ పేర్లు ఆయన రాసుకున్న తర్వాత ఆయన వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయింది. ఎవరు? వల్లభనేని వంశీమోహన్ గారు యార్లగడ్డ వెంకటరావు గారి చేతిలో. సరే, జైలుకు వెళ్ళారు, తిరిగి వచ్చి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇచ్చారా, వెలుపలికి వచ్చిన తర్వాత ఇచ్చారు, రాజకీయాల్లోకి నేను కొనసాగను, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అనేటటువంటి ప్రకటన అయితే ఆయన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానిని సీరియస్గా తీసుకున్నారా తీసుకోలేదా అన్నది కాసేపు పక్కన పెడితే ఆయన మళ్ళీ ఎన్నికలు వస్తే 29 ఎన్నికలకి ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ గారిని పోటీ చేయమని కోరతారు. లేదు, నేను విరక్తి చెందాను, ఒక విధమైనటువంటి రాజకీయ వైరాగ్యాన్ని పొంది ఉన్నానంటే వారు అర్ధాంగికి ఇవ్వమని ఆయన చెప్తారు. ఈయన అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీమోహన్ గారు అర్ధాంగికి ఇస్తామని చెప్తారు. ఆ స్థానం తప్ప మరొకరికైతే ఆ స్థానం ఇవ్వరు.